తెలంగాణ రాజకీయాలపై బీజేపీ ఫుల్ ఫోకస్ పెట్టింది. జాతీయ నాయకులను రంగంలోకి దించి తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగురవేయాలని అనుకుంటున్నారు బీజేపీ నేతలు. ఈ క్రమంలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ 3 రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు. జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండోసారి రాష్ట్రానికి వస్తున్న ఆయన ఏకంగా 3 రోజుల పాటు తెలంగాణలోనే గడపనుండడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నెల 30 వరకు 3 రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు నితిన్ నబీన్. ఈ పర్యటనలో పార్టీ సంస్థాగత బలోపేతం, కేడర్లో ఉత్సాహం నింపడం, భవిష్యత్ కార్యాచరణపై ఫోకస్ పెట్టనున్నారు. మొదటి రోజు శంషాబాద్లో నిర్మించిన బీజేపీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అదే సమయంలో రాష్ట్రంలోని మరో 10 జిల్లా కార్యాలయాలను వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. ఇక తెలంగాణ బీజేపీ అధ్యక్షులు తెలంగాణలో పర్యటించబోతున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు. ప్రతాప్, ఎస్ బలరాం, కాసేపటి క్రితమే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ చేరుకోవడం జరిగింది. ఇప్పుడే అక్కడ ల్యాండ్ కావడం జరిగింది. అక్కడ నుంచి నేరుగా మరి కాసేపట్లో రంగారెడ్డి జిల్లా కార్యాలయానికి ఇక్కడ చేరుకుంటారు. ఇక్కడ కొత్తగా ఏర్పాటు చేసిన రంగారెడ్డి జిల్లా కార్యాలయాన్ని కూడా లాంచ్ చేస్తారు. మనం చూడొచ్చు విజువల్స్ లో. ఇక్కడ కొత్తగా రంగారెడ్డికి సంబంధించిన పార్టీ ఆఫీస్ ను నూతనంగా నిర్మించడం జరిగింది. ఈ ఆఫీస్ ను ఇక్కడ లాంచ్ చేసిన తర్వాత అదేవిధంగా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 9 చోట్ల 9 జిల్లాలకు సంబంధించిన కార్యాలయాలన్నింటి కూడా వర్చువల్ గా ఇక్కడ నుంచి కూడా లాంచ్ చేస్తారు. ఇక్కడ నుంచి లాంచ్ చేసిన తర్వాత కార్యకర్తలు, ముఖ్యమైన నేతలందరూ కూడా ఉద్దేశించి మాట్లాడేందుకు లోన ఒక చిన్న ఏర్పాటు చేయడం జరిగింది. ఒక టెంట్ లాక్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ అయిన తర్వాత నేరుగా ఎగ్జిబిషన్ గ్రౌండ్ కు చేరుకుంటారు. అయితే దాదాపు ఈసారి నితిన్ నబీన్ రెండోసారి తెలంగాణకు వస్తున్నారు. ఆయన జాతీయ అధ్యక్షుడు అయిన తర్వాత 3 రోజుల పాటు కూడా ఈసారి రెండో పర్యటనలో భాగం 3 రోజుల పాటు ఉండనున్నారు. ఈ రోజు, రేపు, ఎల్లుండి ఈ కార్యక్రమం చూసుకొని మళ్ళీ ఢిల్లీ వెళ్తారు. అయితే ఈ 3 రోజుల పాటు ఆయన ఇక్కడ ఉండే తెలంగాణ పాలిటిక్స్ సంబంధించి పూర్తి స్థాయిలో ఫోకస్ చేస్తున్నట్టు కూడా బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. ముఖ్యంగా త్వరలో రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలు త్వరలో రాబోతున్నాయి కాబట్టి జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు సైబరాబాద్ మున్సిపల్ ఎన్నికలు, అదేవిధంగా మల్కాజ్గిరి మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఎన్నికలకు సంబంధించి కూడా సమాయత్తం చేసేందుకు కూడా పార్టీ గట్టి కసరత్తు చేస్తుంది. గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి చూసినట్టయితే లాస్ట్ టైం చూసినట్టయితే ఇంట్లో మిస్ అయిందని చెప్పుకోవచ్చు బీజేపీకి సంబంధించి వాటిని. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీకి సంబంధించి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా కైవసం చేసుకోవాలి. జీహెచ్ఎంసీ పైన బీజేపీ జెండా ఎగరవేయాలని కూడా చూస్తున్నారు. అయితే కేంద్ర మంత్రులంతగా వరుసగా వస్తున్న పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో నితిన్ నబీన్ కూడా రాబోతున్నారు. బండి సంజయ్ కూడా ఇక్కడికి చేరుకున్నారు. బండి సంజయ్ తో పాటు నేతలు, ముఖ్యమైన నేతలంతా కూడా వరుసగా చేరుకుంటున్నారు. సో ఇక మరి కాసేపట్లో బీజేపీ అధ్యక్షుడు రానున్న నేపథ్యంలో బీజేపీ నేతలంతా కూడా చాలా ఉత్సాహం, క్యాడర్ అంతా కూడా ఇక్కడ ఉంది. నెక్స్ట్ టార్గెట్ సంబంధించి కూడా ఉండబోతుంది. బండి సంజయ్ గారు ఉన్నారు. బండి సంజయ్ గారు నెక్స్ట్ ఎట్లా ఉండబోతుంది? 3 రోజులు బండి సంజయ్ గారు చెప్పండి. మరి కాసేపట్లో బీజేపీ అధ్యక్షుడు రాబోతున్న నేపథ్యంలో కూడా ఈ నేపథ్యంలో బీజేపీ అధ్యక్షుడు 3 రోజుల పాటు పర్యటనకు సంబంధించి కూడా నేతలకంతా కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. వారికి సంబంధించి కూడా ఏ విధంగా ఉండబోతుంది అనేది ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఈరోజు సాయంత్రం ఎమ్మెల్యేలతో కూడా ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు. ముఖ్యంగా నెక్స్ట్ జనరల్ ఎలక్షన్ లో కానీ మున్సిపల్ ఎన్నికలు ముఖ్యంగా రాబోతున్నాయి కాబట్టి వాటిపైన బీజేపీ జెండా ఎగరేయాలని చెప్పేసి గట్టి పట్టుదలతో ఉన్నారు. అందులో భాగంగానే బీజేపీ ఫోకస్ చేస్తున్నట్టు కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు. బలరాం, ప్రధాన జాతీయ అధ్యక్షుడు 3 రోజుల పర్యటన నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో ఎటువంటి నూతన జోష్ కనిపిస్తూ ఉంది? మరి ముఖ్యంగా పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ఏమైనా 1-to-1 ఇంటరాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి? డెఫినెట్ గా ఈసారి ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరేయాలని చెప్పేసి జాతీయ నాయకత్వం గట్టి పట్టుదలతో ఉంది కాబట్టి అందుకు అనుగుణంగానే క్యాడర్ కంతా కూడా దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఈరోజు సాయంత్రం నుంచి వరుసగా ఇంపార్టెంట్ వ్యక్తులతోటి వరుసగా మాట్లాడే అవకాశం ఉంది. కొంతమందితోటి 1-to-1 కూడా బీజేపీ అధ్యక్షుడు కూడా మాట్లాడే అవకాశాలు ఉన్నట్టు కూడా చెప్తున్నారు. సో ఈ పరిస్థితుల నేపథ్యంలో మరింత బలోపేతం చేయాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇప్పటికే ఇప్పుడు బీజేపీకి సంబంధించి 8 మంది ఎంపీలు ఇక్కడ తెలంగాణలో ఉన్నారు కాబట్టి నెక్స్ట్ ఎమ్మెల్యేల పైన ఫోకస్ చేయాలని కూడా ఆలోచన చేస్తున్న పరిస్థితి ఉంది. కేవలం ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా 8 మంది ఉన్నారు కాబట్టి నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలని కూడా ఆలోచన చేస్తుంది. ఇప్పటికే గ్రౌండ్ కు సంబంధించి ముఖ్యంగా తెలంగాణ పాలిటిక్స్ ముఖ చిత్రానికి సంబంధించి చూసినట్లయితే కాస్త బీజేపీకి అనుకూలంగా ఉన్నట్టు కూడా జాతీయ నాయకత్వం భావిస్తున్నట్టు కూడా పార్టీ నేతలు చెప్తున్నారు. ఇప్పటికే సర్వేల ఆధారంగానే ఇతరత్ర అంశాలకు సంబంధించి వాటిని అన్నిటి కూడా బీజేపీ పూర్తిగా స్టడీ చేసింది కాబట్టి ఇప్పటికే తెలంగాణ చూసినట్లయితే కాంగ్రెస్ గానీ అదేవిధంగా బీఆర్ఎస్ కి ఇప్పటికే అవకాశం ఇచ్చారు కాబట్టి ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని ఒక నినాదం
ఉత్సాహంతో తెలంగాణ బీజేపీ నేతలు గ్రౌండ్లోకి వెళ్తున్నారు పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా ఏ విధంగా వెళ్ళాలి, దీనికి సంబంధించి నెక్స్ట్ ఇప్పుడు వచ్చే ఎన్నికలను ఏవైతే జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయో, సైబరాబాద్ మున్సిపల్ ఎన్నికలు కానీ, మల్కాజ్గిరి ఎన్నికలు కానీ, ఇవన్నిటిని కూడా ఒక సెమీఫైనల్ గా భావించాలని కూడా చూస్తుంది. కాబట్టి వీటిని ఏ విధంగా గట్టెక్కేయాలి అనే దానికి సంబంధించి కూడా ఆలోచన చేస్తుంది. గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో త్రుట్లో మిస్ అయింది, దాదాపు మంచి మెజార్టీ సీట్లు గెలవడం జరిగింది. కాబట్టి ఈసారి ఖచ్చితంగా జెండా ఎగరేయాలంటే ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లాలి, ఎవరెవరికి బాధ్యతలు అప్పగించాలి, ఏ విధంగా అనే దానికి సంబంధించి కూడా వారికి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. సో ఇప్పటికే శంషాబాద్ లో ల్యాండ్ అయ్యారు కాబట్టి మరి కాసేపట్లో ఇక్కడికి రంగారెడ్డి ఆఫీస్ కు చేరుకుంటారు. రంగారెడ్డి ఆఫీస్ కి ఇప్పటికే ముఖ్యమైన నేతలంతా కూడా రావడం జరిగింది. కాసేపటి క్రితం బండి సంజయ్ కూడా వచ్చారు. ఆయన కూడా ఇక్కడే జాతీయ అధ్యక్షుడు ల్యాండ్ అయ్యారు కాబట్టి మరి కాసేపట్లో 5-10 minutes ఇక్కడ చేరుకుంటారని కూడా చెప్పడం జరిగింది. సో మరి కాసేపట్లో ఇక్కడికి వచ్చిన తర్వాత ముఖ్యంగా ఇక్కడ పార్టీకి లాంచ్ అంటే 9 కార్యాలయాలు ఏవైతే జిల్లాల వారీగా తెలంగాణ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 9 కార్యాలయాలను వాటిని అన్నిటి కూడా వర్చువల్ గా లాంచ్ చేస్తారు. వర్చువల్ గా లాంచ్ చేసిన తర్వాత ముఖ్యమైన నేతలతోటి ఇక్కడ ప్రసంగించిన తర్వాత నేరుగా బీజేపీ స్టేట్ ఆఫీస్ కు చేరుకుంటారు. బలరాం. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్. రైట్, ప్రస్తుతం లైవ్ మనం చూస్తూ ఉన్నాం. బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ తెలంగాణలో 3 రోజులు పర్యటిస్తున్న నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో కార్యకర్తల్లో పెద్ద ఎత్తున జోష్ కనిపిస్తూ ఉంది. ఇప్పటికే దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అందరూ కూడా ఘన స్వాగతం పలుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఘన స్వాగతం పలుకుతున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణకు బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ పర్యటన నేపథ్యంలో పార్టీలో ఒక జోష్ కనిపిస్తోంది. కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున చేరుకుని ఘన స్వాగతం పలుకుతున్న దృశ్యాలైతే మనం చూస్తూ ఉన్నాం. ఇక కేంద్ర బీజేపీ తెలంగాణపై ఫుల్ ఫోకస్డ్గా ఉందని చెప్పేందుకు ఒక ఉదాహరణగా చూడొచ్చు. రెండోసారి నితిన్ నబీన్ పర్యటిస్తూ ఉన్నారు. జాతీయ అధ్యక్షుడు హోదాలో 3 రోజుల పాటు తెలంగాణలో ఉండబోతున్నారు. ఇక్కడ కార్యాచరణ ఏ రకంగా ఉండబోతోంది, ఎటువంటి కార్యాచరణ రూపొందిస్తారు, తెలంగాణలో బీజేపీ జెండా ఎగురవేసేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి, గ్రౌండ్ రిపోర్ట్ ఏ రకంగా ఉంది, క్షేత్రస్థాయిలో బీజేపీని మరింత బలంగా తీసుకువెళ్లేందుకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి వ్యూహాలు అమలు చేయాలి, ఇవన్నీ కూడా బీజేపీ శ్రేణులతో 1-to-1 కూడా మాట్లాడే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఒక జోష్ వాతావరణం అయితే కనిపిస్తోంది బీజేపీ పార్టీ శ్రేణుల్లో. మనోడేనా?